హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. మను దియా రూమ్లోకి వస్తాడు. వచ్చి డాక్టర్ చెప్పిందంతా వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. మను దియా వైపు చూస్తాడు. దియా ఇంకా ఫుల్ సౌండ్ స్లీప్లో ఉంటుంది. కుడి చేతికి మెడకి కలిపి ఒక కట్టు కడతారు. అలాగే కాల్ని కూడా, లెఫ్ట్ కాల్ కూడా పైకి కొంచెం హ్యాంగ్ చేసి కింద పిల్లోస్ అయ్యి పెట్టుంటాయి. నెమ్మదిగా వెళ్ళి దియా పక్కన కూర్చుని తన తల్లో చేతులు పెట్టి సాఫ్ట్గా నిమురుతూ ఉంటాడు. నొసటికి కూడా బ్యాండేజ్ కట్టు ఉంటుంది. దియా ఏడ్చి కన్నీటి చారలు మార్క్స్ అలా ఉండిపోతాయి చీక్స్ మీద. మనుకి జరిగిందంతా గుర్తొస్తుంది. అంబులెన్స్లో కూడా మను చేతులు గట్టిగా పట్టేసుకొని ఇంకా ఫుల్ ఏడుస్తూనే ఉంటుంది ఆ పెయిన్కి. ఇప్పుడు తనకి ఎలా ఉంది అని నెమ్మదిగా అడుగుతాడు నర్స్ని. తను ఇప్పుడు మత్తులో ఉంది. పెయిన్ 2 days వరకు తగ్గదు. అందుకే డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల అనెస్థీషియా ఇచ్చాను అంటుంది. తర్వాత నర్సు కవర్తో కొన్ని పెయిన్ కిల్లర్స్ అలాగే ఒక బెల్ట్ తీసుకొచ్చి దియా నడుముకి నెమ్మదిగా పెడుతుంది, డాక్టర్ సజెస్ట్ చేశాడని చెప్పి. అప్పుడు అను ఇలా అంటుంది, అసలు తను ఆ మెట్ల మీద నుంచి ఎలా పడిపోయిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. తను ఎప్పుడు మెట్లు ఎక్కినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే ఎక్కుతుంది. అలాంటిది ఎలా పడిపోయిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈవెన్ తనే కాదు, నేను కూడా అంతే. పిల్లలు ఉండడం వల్ల చూసుకునే ఎక్కుతాను, కానీ ఇదంతా ఎలా జరిగింది అంటూ ఉంటుంది. మనకి ఒక్కొక్క పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. తను స్టెప్స్ దిగేటప్పుడు కూడా అక్కడ ఆయిల్ ఉంది చూసుకో అని సన్నీ చెప్పడం అవన్నీ గుర్తొస్తాయి. మామ్, అసలు ఆయిల్ స్టెప్స్ మీదకి ఎలా వచ్చింది? సన్నీ నేను కిందకి దిగేటప్పుడు చూసుకుని వచ్చాము. మొత్తం స్టెప్స్ అంతా ఎక్కడ చూసినా ఆయిల్నే. అదంతా అక్కడికి ఎలా వచ్చింది? ఏంటి ఆయిలా? నాకు తెలియదు మాను. నేను పూజ గదిలో ఉండి ఆ వర్క్ చూసుకుంటున్నాను. నేను దియాని స్టోర్ రూమ్కి వెళ్ళి మిగతా సామాన్లు తీసుకురమ్మని చెప్పినప్పుడు తను స్టెప్స్ చూసుకునే ఎక్కుతుంది కదా. అప్పుడు లేని ఆయిల్ వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటావు? దియా పైకి ఎక్కేటప్పుడు అక్కడ ఆయిల్ కనుక ఉంటే దియా చూసుకునే దిగేది కదా. ఈ కొద్ది టైంలోనే ఎవరో ఆయిల్ నొంపేసి ఉంటారు. పాపం దియా చూసుకోకుండా దిగేసి పడిపోయింది. నువ్వేం కంగారు పడుకుమాను, నేను వెళ్ళి మెయిట్స్ని అడుగుతా. మనం ఈ విషయాన్ని ఊరికే వదిలేయకూడదు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. దియా లక్ బాగుండి వీటితో సరిపోయింది, లేదంటే నాకు ఊహించుకోవడానికే భయంగా ఉంది అంటూ భయపడుతూ దియా వైపు చూసి తన చేయిని పట్టుకుంటుంది అను. సరే మామ్, నువ్వు డాడ్ ఇంటికి వెళ్ళండి, దియాని నేను చూసుకుంటా అని వాళ్ళ పేరెంట్స్ని పంపేస్తాడు. మను డ్యూటీ నర్స్ని కూడా వెళ్ళమంటాడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పిలుస్తానని. ఆ తర్వాత నెమ్మదిగా మను దియా చేతిని ట్రేస్ చేస్తూ దియా ఫింగర్స్లోకి తన ఫింగర్స్ పెట్టి ఇంటర్లాక్ చేసుకుంటాడు. నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు దియా? నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అస్సలు చూడలేను. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ సిలైన్స్, ఈ వైర్స్, ఈ ఇంజెక్షన్స్ ఇవేమీ నీకు మ్యాచ్ అవ్వవు దియా. ఒక ఆర్కిటెక్ట్ హ్యాండ్స్ ఎప్పుడు చాలా ఫ్రీగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏది చూసినా ఇన్స్టెంట్గా ఫ్రీగా వాళ్ళ హ్యాండ్స్ని మూవ్ చేయగలరు. నీ మృదువైన చేతులు, నీ ఫింగర్ టిప్స్ ఇవంటే నాకు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ లవ్ దెమ్ అంటూ ఈ హ్యాండ్ని స్మూత్గా ట్రేస్ చేస్తాడు. ఆ తర్వాత సిలైన్ బాటిల్ ఎక్కుతూ ఉంటుంది కదా నీడిల్ పెట్టి, ఆ హ్యాండ్ని కొంచెం పైకి లేపి దియాకి పెయిన్ రాకుండా నెమ్మదిగా కిస్ చేస్తాడు అక్కడ సాఫ్ట్గా. త్వరగా రికవర్ అయిపో, గెట్ వెల్ సూన్ దియా. అసలు నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన 2 days నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? నువ్వు లేకపోతే చాలా బోరింగ్గా ఉంది. నువ్వు లేని మన రూమ్ కూడా చాలా ఎంటీగా అనిపించింది. అందుకే నీ మీద అలా కోప్పడ్డా. నీ మీద అలా అరిస్తే అయినా నువ్వు ఇంటికి తొందరగా వస్తావని ఫోన్ చేసి మరీ అరిచా. అలాంటిది నువ్వు ఎక్కువ రోజులు ఈ హాస్పిటల్లో ఉండిపోతే నేను ఇంటి దగ్గర ఒంటరిగా ఎలా ఉండగలను చెప్పు. సో ప్లీజ్ త్వరగా వచ్చేయి. తన థమ్స్తో దియా చీక్స్ని సాఫ్ట్గా రబ్ చేసి ఆ తర్వాత దియా ఐస్ మీద కిస్ పెడతాడు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఇది ఆపేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో వసుకి ఫీవర్ వస్తుంది. వసుకి ఏం జరుగుతుంది, ఫీవర్ వచ్చాక ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి చూద్దాం. ఓకే, మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బై, టేక్ కేర్.